ఒకప్పుడు ఒక అందమైన సముద్ర తీరంలో ఒక చిన్న నారింజ రంగు కుక్క ఉండేది. ఆ కుక్క పేరు సన్నీ. అతను చాలా చిరునవ్వుతో ఉండేవాడు. అతని కన్నులు పెద్దవి, చెవులు ముద్దుగా ఓగేవి, తుడిపాదిలా తిరిగే తోక. సన్నీ తన తల్లిదండ్రులతో కలిసి ఒక చెబ్బకాయలా ఉన్న చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆ ఇల్లు బీచ్ పక్కన ఉండేది. ఇంటి చుట్టూ పూలు, తురుము చెట్లు, చిన్న చిన్న తోటలుంటూ చాలా అందంగా ఉండేది. ఒకరోజు సన్నీ ఎంతో ఉత్సాహంగా లేచాడు. ఎందుకంటే అది అతని పుట్టినరోజు. అతనికి ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాని అతని మిత్రులు మాత్రం ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సన్నీకి అత్యంత మంచి మిత్రులు ఎవరో తెలుసా? వాళ్ళు చిన్న చిన్న రంగురంగుల పిల్లులు. వాళ్లలో నలుగురు. మీలో నీలం రంగు పిల్లి చిట్టగా లాంతర్లు తయారుచేస్తుంది. టఫీ గులాబీ రంగు పిల్లి బుడగలతో బెలూన్లు తయారుచేస్తుంది. జూజు ఆకుపచ్చ పిల్లి చిట్టిగా కేక్ తయారుచేస్తుంది. నినా లావెండర్ రంగు పిల్లి బహుమతులు చక్కగా కట్టి అలంకరిస్తుంది. ట్వాళ్లు ముత్యాల చెరువు పక్కన ఓ చిన్న తోటలో ఉంటారు. ట్వాళ్లు అన్నీ సన్నీకి చెప్పకుండా సీక్రెట్గా ప్లాన్ చేశారు. మీలో పూలతో చేసిన చిన్న లాంతర్లను చెట్లకు కట్టింది. సముద్ర తీరాన్ని అందంగా మలచారు. చిన్న ముత్యాల మార్గం, పూలతారలు, రంగుల ఫీతాలు అంతా కలిపి ఒక జాదూ ప్రపంచంలా. సాయంత్రం అవుతుంది. సముద్రం మీద ఎరుపు రంగు పడుతుంది. సన్నీ తన ఇంటి బయటకు వచ్చాడు. ఈరోజు చాలా సైలెంట్గా ఉంది అని అనుకుంటున్నంతలో పిల్లుల నృత్యంతో సన్నీకి సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే సన్నీ అని అందరూ కలిసిపాడారు. సన్నీకి కళ్ళు మెరిసిపోయాయి. అతను ఆనందంగా పెద్దగా గాభరా లేకుండా బౌ బౌ చేశాడు. అందరూ కలిసి కేక్ కట్ చేశారు. సన్నీ చిన్న చిన్న మిత్రులతో కలిసి ఆటలు ఆడాడు. సన్నీకి బహుమతులు ఇచ్చారు. చిన్న పూలపు కరీటం పెట్టారు. ఆ రాత్రి నక్షత్రాల కింద ముత్యాల వెలుగులో ఫైర్ఫ్లైస్ మధ్య అందరూ కలిసి నిద్రపోయారు. ఆ రోజు తర్వాత సన్నీ, మాలో, టఫీ, జూజూ, నినా మంచి మిత్రులయ్యారు. ప్రతి ఏడాది సన్నీ పుట్టినరోజున ఒక కొత్త మాయా పార్టీ జరుగుతుంది. కాని మొదటి పుట్టినరోజు మాత్రం అందరికీ మధురమైన జ్ఞాపకం. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.